అందరూ చేతులు పైకెత్తండి. యేసయ్యా, నీ ఆత్మ, నీ కృప ఇంకా కావాలయ్యా. నాలో ఉన్న ప్రతి బలహీనత పారిపోవును గాక అని చెప్పని ప్రార్థన చెయ్యండి. ప్రతి వ్యాధి, ఎవరు ఏ వ్యాధితో వచ్చి ఉండారో ఆ వ్యాధి ఇప్పుడే దూరపరచబడును గాక. ఏ బలహీనతల్లో చిక్కుకొని పోయి ఎవరు ఆ బలహీనతల్లో నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నారు, ఆ బలహీనతల్లో నుంచి ప్రతి వ్యక్తి విడిపించబడును గాక. యేసు రక్తం ప్రతి బిడ్డని కడిగి పవిత్రపరచును గాక. Oh Jesus, thank you Master. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని అడగండి, అయ్యా ఈ రాత్రి నీ పుట్టిన రోజు పండుగ రాత్రి నన్ను దర్శించయ్యా, నా కుటుంబాన్ని దర్శించయ్యా, ఒక నూతనమైన అభిషేకం కావాలయ్యా అని చెప్పని యేసయ్యకి కొద్ది క్షణాలు ప్రార్థన చేయండి. నా భర్తని, నా కుటుంబాన్ని మార్చు ప్రభువా. యేసు రక్తం, యేసు రక్తం, అదిగో యేసు రక్తం నీ మీదకి ప్రవహిస్తూ ఉంది, ప్రవహిస్తూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. నీ తల నుంచి అరికాలం వరకు కడుగుతూ ఉన్న సమయం. హల్లెలూయా, జీసస్, హల్లెలూయా. కడుగయ్యా, ఒక్కొక్క బిడ్డని కడుగయ్యా, ఈ రాత్రి కడుగయ్యా. అడుగు యేసయ్య. ఈ క్రిస్మస్ పండుగ దినాన ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్న రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎవరికి వారు ప్రార్థనలో ఉండండి. మన మధ్యలో ఉన్న సొలొమోను ఒక ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అలాగే తలలు వచ్చు, అలాగే ఎవరికి వారు ప్రార్థనలో ఉండండి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడబోతున్న రాత్రి. అయ్యా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, సంవత్సరాల క్రితం నా ప్రభువా స్తోత్రం నాయన. పాపులమైన మా కొరకు నాయన నీ చేతి నీచమైన మా పశ్చిమల పాపలో నాయన నా తండ్రి నాయన మరియమ్మ గర్భాన నా ప్రభు నాయన హీనత్వము కలిగిన ఆయన ఆ మహాతల్లి కడుపున నాయన జన్మింపబడిన తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, ఏ పాటి వారు నా తండ్రి, ఎన్నికలైనటువంటి వారు నాయన, సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడు. ఈ సన్నిధానానికి మమ్మల్ని నడిపించేవయ్యా. మేమైతే రాలేమనుకున్నాము తండ్రి, నీకు స్తోత్రం నాయన. మా బలహీనతల్ని, మా అనారోగ్యాలని, మా అనారోగ్య స్థితిని యేసయ్య నామములో దూరం చేసిన తండ్రి, నీ సన్నిధానానికి మమ్మల్ని నాయన తీసుకొచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రం నాయన. అయ్యా, నీ పుట్టినరోజు పండుగ నా తండ్రి ఇంత ఘనముగా నా ప్రభును జరుపుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. అయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకో
పేరు పేరు వంతన జ్ఞాపకం చేసుకొని ఆయన ఏ బిడ్డ ఏ కష్టాల్లో, ఏ కన్నీళ్ళలో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ బాధల్లో నాయన నీ బిడలు నాయన నీ సన్నిధానానికి వచ్చారో ప్రభా, అయ్యా నీ పుట్టినరోజు దినమన అయ్యా నీ దగ్గరకు వచ్చిన ప్రభా మా బాధలు నాయన తీరతాయని వచ్చిన నీ బిడలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన బిడలని శక్తితో నింపు నాయన, బలముతో నింపు నాయన, మంచి ఆరోగ్యాలతో నింపు. తిరిగి మేము నాయన ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధనలో కూడా నాయన మేము త్వరగా పనులు ముగించుకొని ప్రభా అయ్యా 10 గంటల కల్లా నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయి నాయన. నా తండ్రి ఇదిగో ఇంతవరకు పాటల ద్వారా నువ్వు మహిమ తెచ్చుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. నీ కుమారుడు నా తండ్రి స్తోత్రం నాయన. నా ప్రభా వాక్యములోకి వెళ్ళిచుండగా నాయన నీ కుమారుని మరుగుపరిచి నువ్వు మాట్లాడు ప్రభా. నూరంతల ఆత్మాభిషేకంతో అభిషేకించి లోతైన మర్మాలతో మమ్మల్ని బలపరచు నా తండ్రి, మమ్మల్ని స్థిరపరచు నాయన. నా తండ్రి లోతైన వాక్కులతో మాతో మాట్లాడమని తండ్రి మమ్మల్ని అందరినీ నీకు సమర్పించుకుంటూ, కూడి వచ్చిన ప్రతి బిడ్డ నీకు సమర్పించుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో ఆనాడు నాయన గొల్లెలో నా ప్రభా నాయన దూత ద్వారా నాయన నీ సన్నిధికి చేరవచ్చారు నాయన. జ్ఞానులు నా ప్రభా నక్షత్రము ద్వారా చేరవచ్చారు ప్రభా. మేము కూడా నీ స్వరమినుటకు నిన్ను చూచుటకు నా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధికి వచ్చిండగా తిరిగి మేము వెళ్ళేటప్పుడు నాయన ఆనాడు వాళ్ళు అత్యానంద భరితులై వెళ్ళారు ప్రభా. మేము కూడా ప్రతి విషయం అత్యానంద భరితులై తిరిగి ఇంటికి వెళ్ళేదానికి నీ సహాయం మాకు దయచేయమని, నీ కృపను మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మహారాజుకే హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుంటాము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వింటాము. దేవుని వాక్యాన్ని మనం వింటాము. బాగా కూర్చున్నట్లయితే దేవుని వాక్యాన్ని కొద్ది క్షణాలు మనం విందాము. హల్లెలూయా హల్లెలూయా. బయట పిల్లలు ఎవరు అరవబాకండి. హల్లెలూయా. అందరూ బాగున్నారా? బాగుండామన్న వాళ్ళ హల్లెలూయా చెప్తామా? కొంచెం పెద్దగా ఈ రేపులు ఎగిరిపోయేటట్లుగా అరుస్తామా? హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దిగులతో ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. యేసు ప్రభువు ఇంకో కొద్దిసేపట్లో పుట్టబోతున్న సమయం. ఇప్పుడు సమయము 11:20. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సరిగ్గా 12 గంటలకల్లా మనం కేక్ కటింగ్ చేసుకొని అందరం ముగించుకొని మనం బయలుదేరుతాము. కనుక ఈ రాత్రి ఎంతోమంది అయితే నిద్రపోతున్నారు, కానీ మీరు ధన్యులు. హల్లెలూయా. మీరు యేసయ్యని ఆరాధించుటకు వచ్చినటువంటి ప్రజలు గనుక దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించును గాక, దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ దేవుడు ఆకర్షించి ఆయన తీసుకొని వస్తేనే ఇక్కడికి వచ్చారు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు
దేవుని వాక్యాన్ని విందామా? రేపు ఉదయాన్నే మనం క్రిస్మస్ పండుగ ఆరాధన జరుపుకుంటాము. సరిగ్గా 10 గంటలకల్లా ప్రారంభించబడుతుంది క్రిస్మస్ పండుగ ఆరాధన. కనుక ఉదయాన్నే మీరు రండి. ఇప్పుడు ఎలాగో 12 గంటలకల్లా ముగిస్తామో 12 గంటలకల్లా క్రిస్మస్ పండుగ ఆరాధన కూడా ముగిస్తాము. కనుక ప్రతి ఒక్కరూ రండి. ఉదయాన్నే మనకు మంచి విందు భోజనం ఉంది. బిడ్డలు చాలా కష్టపడ్డారు, క్యారల్స్ తిరిగారు, ఈ విధంగా డెకరేషన్ చేశారు, చాలా కష్టపడ్డారు. మన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మీకు కనిపించే ఈ డెకరేషన్ చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ 14 రోజులు రాత్రింపగళ్ళు, ఇక్కడ ఏముంటే ఇంత రాత్రింపగళ్ళు వీళ్ళు కష్టపడ్డారని మీరు అనుకుంటున్నారేమో. చాలా కష్టం. ఒక్కొక్కటి నిలబెట్టాలంటే గంటలు గంటలు, ఒక్కొక్కటి ఈ విధంగా అరేంజ్మెంట్ చేయాలంటే చాలా సమయం. రాత్రింపగళ్ళు 14 రోజులు కష్టపడ్డారు. హల్లెలూయా. కనుక వాళ్ళందరూ నిమిత్తం, మన సంఘ బిడ్డలు నిమిత్తం, క్యారల్స్లో పాటలు పాడిన బిడ్డల నిమిత్తం, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కోసమని రేపు మంచి విందుని మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాం. హల్లెలూయా. ప్రతి విశ్వాస నిమిత్తం మనం మంచి విందుని ఏర్పాటు చేసుకొని ఉంటాము. కనుక రండి, తప్పకుండా మనందరం కలిసి భోజనం చేద్దాం. హల్లెలూయా. ఎవరితో కలిసి భోజనం చేస్తామో తెలుసా? నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎంత భాగ్యము! యేసు ప్రభువుతో కలిసి మనం భుజించడం ఎంత భాగ్యమండి. కొంచెం గుర్తుపెట్టుకోండి, మీ ఇండ్లలో ఏదైనా కొంచెం సేవకులు మేము కొంచెం గుర్తుపెట్టు, కొంచెం వాసన అట్టనండి. ఇక్కడ పరిచారకులు ఉన్నారు, మందిరంలోనే ఉంటున్నాము, కాలుసి ఇచ్చే దిక్కు లేదు మాకు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇట్లా మీరు కొంచెం ఏదన్నా తట్టుంటారు కదా, చపాతీయో మురుకులు కారసో ఏదో ఒకటి ఇంట్లో అట్టని ఉంటారు. కొంచెం ఆ పరిచారకులకి, ఆ దైవ సేవకులు అటు వాసన ఏదన్నా చూపించాలని అనుకుంటే మీరు తీసుకొని రండి. హల్లెలూయా. ఇది మీకు మంచిది. ఆమేన్. ఇంకెవరున్నారు మాకు? మీరు మాకు, మేము మీకు, మీకు మేము, అట్లా. హల్లెలూయా. మీరు మా బిడ్డలు, మీరు మా పిల్లలు, మేము మీ యొక్క ఆత్మ సంబంధమైన తండ్రిని. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, కొంచెం ఏదైనా స్మెల్, మంచి సువాసన ఏదైనా అనిపిస్తే అలా, ఓహో దైవ సేవకులు ఉండారా, ఆయనతో పాటు ఏదో ఒక 7-8 మంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందామా? సరే. యేసు ప్రభువు సభలో కూర్చొని ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు సభలో కూర్చొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సభలో కూర్చొని ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏకైక దేవుడు కూర్చొని ఉన్నాడు సభలో. భూలోకాన్ని చూశారు. భూలోకం పాపముతో నిండిపోతూ ఉంది. ఎక్కడ చూసిన నరహత్యలు, ఎక్కడ చూసిన మోసాలు, ఎక్కడ చూసిన వ్యభిచారం, ఎక్కడ చూసిన త్రాగుడు, డ్యాన్సులు, విజల్స్. ఆ బొమ్మ ఊరేగుతూ ఉన్నటప్పుడు అని చెప్పని విజల్స్. ఓ అబ్బో
భయంకరంగా పాపం విచ్చలవిడిగా జరిగిపోతూ ఉంది. కోడి పందాలు ఒక పక్క, ఇట్లా భూగోళములో ఉన్నటువంటి ప్రజలు చాలా పాపముతో నిండిపోతూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అంటాడు, ఎవరు నా ప్రజల్ని రక్షించుటకు వెళ్తారు అని అన్నటప్పుడు కుమారుడని యేసయ్య అంటాడు, నేనున్నాను, నేను వెళ్తాను. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి, ఒక మంచి వ్యక్తి కోసం ఇంకొక మంచి వ్యక్తి మరణిస్తాడు. కొంతమంది జీవితాల్లో ఒక ప్రేమికురాలు కోసము ప్రేమికుడు మరణిస్తాడు. ఆమె దక్కలేదని చచ్చిపోతుంటారు కొంతమంది, ఆమె దక్కలేదని చనిపోయేవాళ్ళు కొంతమంది, ఆయన దక్కలేదని చనిపోయేవాళ్ళు ఇంకొంతమంది. అంటే ప్రేమిస్తే ప్రేమించిన వాళ్ళ కోసం చనిపోయే వాళ్ళు ఉండాలి, కానీ చెడ్డ మనిషి కోసం చనిపోయిన వారు ఎవరు లేరండి. ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎంత జాలి, ఎంత కరుణ. సింహాసనం వదిలి నీ కోసం వచ్చాడయ్యా యేసు ప్రభువు. దేని వదిలేశాడు? ఆ సింహాసనం మీద కూర్చున్నటప్పుడు ఇటు పక్క కొన్ని కోట్ల దేవదూతలు, ఇటువైపు కొన్ని కోట్ల కెరూబులు, శరాపులు స్తుతి స్తోత్రమని యేసు ప్రభుని కొలుస్తూ ఉన్నారు. ఆ భాగ్యాన్ని వదిలి ఎవరి కోసం వచ్చాడు? మన కోసం. హల్లెలూయా. ఎందుకోసం వచ్చాడో తెలుసా? ఎందుకు ఈ అరచేతుల్లో మేకులు కొట్టబడ్డాయో తెలుసా? మన కోసం. ఎవరన్నాను? మంచోళ్ళమా? పాపులు. మళ్ళీ జన్మ కర్మ పాపము వ్యక్తిని, మనిషిని పట్టుకొని పీడిస్తూ ఉంది. శపించబడిపోయాడు మనిషి. రాతి, కఠినమైనటువంటి రాతి బొమ్మగా తయారైపోయాడు మనిషి. విచ్చలవిడి లేని పరిస్థితులు, విచ్చలవిడిగా పాపం, విచ్చలవిడిగా మద్యం తాగడం, విచ్చలవిడిగా బూతులు మాట్లాడుకోవడం, విచ్చలవిడిగా ఒకరికొకరు నరుక్కోవడం, చంపుకోవడం, ఈ విధంగా అయిపోయినప్పుడు ఆ మనిషి కోసం ప్రభువు దిగొచ్చాడు. హల్లెలూయా. ఎంత కరుణామూర్తి ఆయన, ఎంత జాలి కలిగిన దేవుడు. సింహాసనం మహిమను వదిలేడండి మన కోసము. ఆ మహిమను వదిలి ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఒక కన్యక మరియమ్మ గర్భాన, అక్కడ ఆ మరియమ్మ కడుపులో పురుషుని చెయ్యి తగలకనే ఒక కన్యక అయినటువంటి మరియమ్మ గర్భాన ఆమె గర్భంలో పడి యేసు ప్రభువు శిశువుగా తయారయ్యాడు. నజరేతులో ఉండాడు. యేసేపు మరియమ్మలు వాళ్ళిద్దరికి ప్రదానం జరిగింది. ఇదిగో ఆ చక్రవర్తి ఒక చాటింపు వేశాడు. ఏమని? ఇందు మూలంగా తెలియజేయనది, 50 మందికి తెలియజేయనది ఏమనగా, బెత్లెహేములోకి వెళ్ళి ఒక్కొక్కరి పేర్లు బెత్లెహేములో జనాభా లిస్టులో మీ పేర్లు ఇవ్వండి అని దండోరా వేయించారండి. అప్పుడు ఈ మరియమ్మని తీసుకొని నజరేతు నుంచి యేసేపు అలా పట్టుకొని అలా వెళ్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా బెత్లెహేములోకి వెళ్ళిన తర్వాత నిండు చోళాల గర్భిణి ప్రసవ వేదన పడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి రాత్రి 11 గంటల సమయంలో, అమ్మా కొంచెం షెల్టర్ ఇవ్వండి అమ్మా
నా భార్య నిండు గర్భిణి అమ్మ, నొప్పులతో అల్లాడుతూ ఉందమ్మా, కొంచెం మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా అని చెప్పని తలుపు తడుతూ ఉన్నప్పుడు ఎవరు నిద్ర జరగబడుతున్నారు అని చెప్పి ఎట్టు కట్టుకుంటా ఒక అమ్మ ఎట్టు వచ్చి అటు తీసింది. నిండు చోళాలు గర్భిణి, కొంచెం కూడా కనికరం లేకుండా ఎవరా నువ్వు నెట్టేశారు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు పుడతాడని యేసు ప్రభు తలుపు తడుతూ ఉన్నప్పుడు అసహించుకున్నారని కొంతమంది. ఈ రాత్రి యేసు ప్రభు నీలో పుట్టాలని అనుకుంటున్నాడు. నువ్వు చోటిస్తావా? వారైతే చోటు ఇవ్వలేదు, నువ్వు ఇస్తావా చోటు? ఈ రాత్రి వాక్యమైన దేవుడు నీలో ప్రతిష్ఠించబడాలని కోరికతో ఉన్నాడు. బెత్లెహేము ఒక చిన్న కుగ్రామం, అది ఆఫ్టర్ ఆల్ ఒక గ్రామం, చిన్న గ్రామం. అయితే ప్రపంచానికి నడిపొట్టు అది. ఆ గ్రామంలో యోదయ బెత్లెహేము అనే గ్రామంలో పుట్టడానికి యేసు ప్రభువు చాలా కోరికతో ఉన్నాడండి, చాలా ఆశపడ్డాడండి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తలుపు తడుతూ ఉన్నారు, ఎవరు షెల్టర్ ఇవ్వలేదండి. మొత్తం అందరూ నెట్టేస్తూ ఉన్నారండి. ఇంకొక చోటుకు వచ్చారు, అమ్మా 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 ఆదుకోండి అమ్మా, అమ్మా అమ్మా మీ ఇంట్లో కాసేపు షెల్టర్ ఇస్తే బిడ్డను కంటుందమ్మా, అమ్మా మరి అమ్మమ్మా. ఒక్కరు కూడా ఆ మాట వినలేదండి. రావడం తలుపు తీయడం మొత్తం తోసేశారండి. ఈ రాత్రి నిన్ను కూడా తలుపు తడుతున్నాడు, నీలో ఉదయించాలని యేసు. హల్లెలూయా. నువ్వు ఇస్తావా చోటు యేసయ్యకి? నీ హృదయంలో యేసు ప్రభువుకు అంత చోటు ఇవ్వగలవా? వాక్యమైన దేవునిని నీ గుండెల్లో ప్రతిష్ఠించుకోగలవా? నీ ఇంట్లో యేసు ప్రభువుకు చోటు ఇవ్వగలవా? వాళ్ళైతే చోటు ఇవ్వడం లేదండి, అసహించుకుంటున్నారండి, అసహించుకొని వెళ్ళిపోతున్నారండి. నాన్న తలుపు తీయండి బాబు అని చెప్పి తలుపు కొడుతూ ఉన్నప్పుడు రెండు చేతులు చోచుచూ ఉన్నప్పుడు యేసు ప్రభువు, ఎందుకో తెలుసా, ఏదో ఆయనకి ఫారెన్ కంట్రీస్ నుంచి డబ్బులు సంపాదించుకునేదానికి కాదు. ఆయన ఏ ఖండంలో పుట్టాడో తెలుసా? ఒక్కొక్కరు అంటారు ఆయన తెల్లోళ్ళ దేవుడు. ఆయన ఎక్కడ పుట్టాడో? అమెరికాలో పుట్ల యేసు మన ఆసియా ఖండంలో పుట్టాడు. ఆమేన్. ఎక్కడ పుట్టాడు? మన గడ్డ మీద పుట్టాడు. ఆయన ఆసియా ఖండంలో పుట్టాడండి, ఐరోపా ఖండంలో పుట్ల, ఇంకొక ఖండంలో పుట్ల, మన ఖండంలో పుట్టాడు యేసు. హల్లెలూయా. మన దేవుడు ఆయన. చోటు ఇవ్వలేకపోయారండి. చివరికి ఏముందో తెలుసా? ఒక పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఆ గొర్రెలన్నిటినీ ప్రక్కకు నెట్టి, ఆ గేదెలన్నిటినీ ప్రక్కకు నెట్టి, ఆ ఎద్దులన్నిటినీ ప్రక్కకు నెట్టి శుభ్రం చేసి ఒక పశువులు కుడితి తాగే ఆ తొట్లో ఏం పరిచారు? గడ్డిని పరిచి దాంట్లో పత్తి గుడ్డలు పరిచి ఆమె ప్రసవించిన వెంటనే యేసు ప్రభువుని ఆ కుడితి తాగే ఆ పశువుల కుడితి తొట్లో పొరుండు పెట్టారండి. హల్లెలూయా. ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? పశువుల పాక. ఆ పశువుల పాక యేసు ప్రభువు అక్కడ పుట్టగానే అక్కడ ఆ పశువుల పాక అంతా శుభ్రపరచబడింది. హల్లెలూయా. పశువుల పాక అంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. ఎట్లా ఉంటుంది? కంపులో ఏమేమి ఉంటాయి? పేడ ఉంటుంది, ఇంకేముంటుందండి? పేడ, ఆ గేదెలు వేసే ఆ పాసని అదని ఇదని మొత్తం కంపు. ఇప్పుడు ఏమైపోయింది? అది శుభ్రంగా అయిపోయింది.
సువాసన వెదజల్లుతూ ఉంది. అదేవిధంగా పశువుల పాకలాగా ఉన్నటువంటి నీ హృదయం కంపు కొడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నా జీవితం, నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? యేసు ప్రభు నీలో జన్మిస్తే సువాసనగా మారిపోతుంది. హల్లెలూయా. అయితే నువ్వు ఆయనకు చోటు ఇవ్వాలి. ఆయనకు నువ్వు కాస్త చోటిస్తే నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. నా జీవితం మారిందండి. నేను చాలా దేవునికి దూరంగా ఉన్న పరిస్థితుల్లో కంపు కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి నా జీవితం. ఆ పాంపరాకుల తెలంగాణ ఎవరికి తెలియకుండా మిద్దెల మీద పోయి చుట్ట తాగటాలు, ఇవన్నీ అందరికేమో అప్పు అలా దావీదు అన్న కొడుకు చాలా మంచోడు, పేరుకు మాత్రమే చుట్ట తాగే దేవుడికి తెలియదు. హల్లెలూయా. ఆ మిది మీదకి ఎక్కి చుట్ట తాగే తెలియదు దేవుడికి. కంపు కొడుతున్న నా జీవితాన్ని ఆయన నాలో ఉదయించగానే, ఆయన నాలో పుట్టగానే ఏమైపోయింది? నా జీవితం సువాసనగా మారిపోయింది. హల్లెలూయా. నీలో పుడితే యేసు ప్రభు నీలో ఉదయిస్తే, నీ జీవితంలోకి అడుగు పెడితే నువ్వు కూడా సువాసనగా మారిపోవుదు గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యమైన దేవునిని ఒక్కొక్కరు గుండెల్లో ప్రతిష్ఠించుకునేదానికి ఆలోచిస్తారండి. అన్న యేసు ప్రభువు నమ్ముకో అన్న, నీ కుటుంబం బాగుపడుతుంది అని కొంతమందికి నేను సువార్త చెబితే వాళ్ళు అంటారు, యేసు ప్రభువు నమ్ముకుంటే కళ్ళు తగ్గే అవకాశం ఉండదుగా, అందుకని మేము ఇట్టే ఉంటాం, ఏ బాధ ఉండదుగా. ఆయన నమ్ముకున్నామనుకో చుట్ట తాగేదానికి ఉండదా, ఆయన నమ్ముకున్నామనుకో పేకాట ఆడేదానికి ఉండదా. అందుకని మేము ఆయన నమ్ముకోము. ఆయన దేవుడు అని తెలుసయ్యో, కమ్ము పురుషుడు ఆయన, ఈ విధంగా అంటున్నారండి. హల్లెలూయా. నీ హృదయం అంత చోటిచ్చి చూడు, నీ జీవితం, నీ చరిత్రే మారిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. నిన్ను దేవుడు మార్చేస్తాడు, నీ స్థితిగతులు మార్చేస్తాడు, నువ్వు మారిపోతావు. అని ఎవరైతును కనుక్కోలేని విధంగా మారిపోతావు. హల్లెలూయా. ఆ పశువుల పాక ఈరోజు ఎలా ఉందో తెలుసా? ఒక గొప్ప మందిరం అక్కడ కట్టబడింది. ఆమేన్. నువ్వు కూడా దేవుని మందిరముగా తయారైపోవుదు గాక. ఆమేన్. హల్లెలూయా. నీ బ్రతికే దేవుని మందిరం అయిపోవాలండి. ఏముందండి ఈ భూమి మీద? అంత మాయ. బ్రతికి ఉన్నంత వరకే ఈ భూమి మీద అంత భోజనం, అంత మంచం మీద పడక, కన్ను మూస్తే 10వ గంట కల్లా ఏమనుకుంటుంటారో తెలుసు? వాటిలో పెట్టి పండేసేసి ఏమంటుంటారు, ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తామా, ఎప్పుడెప్పుడు ఆ దెబ్బలు అక్కడ ఆ వలకల్లో ఎత్తి అటు పడేస్తామా, ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేస్తామా, కాసేపు రెస్ట్ తీసుకుంటామా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏదైనా చికెన్ తెచ్చుకుంటాం. ఇది అక్కడ మనిషి కుళ్ళిపోతాడు. ఇక్కడ దినాలకి ఏం చేసుకుంటారో తెలుసా? మంచి మంచి ఐటమ్స్ చేసుకొని హ్యాపీగా ఉంటాడు. అది మన జీవితం. కనుక ఈ భూమి మీద ఎప్పుడు ఎవరిని వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏమైపోతారో తెలియదు. కనుక ఉండిన దేవుడు ఆయుష్నిచ్చినటువంటి అవి ఎన్ని రోజులైనా సరే దేవునికి సాక్షిగా బ్రతుకుతుముగాక. ఆమేన్. హల్లెలూయా. అంత మాయండి భూమి. నాది నాది కొట్లాటలు, నాది అనే కొట్లాట అక్కడేం లేదు, అంత మాయ. గనుక యేసు ప్రభువుకు చోటు ఇవ్వండి. ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత పరలోక రాజ్యానికి చేర్చబడుదురు గాక. అనండి అనండి. ఆమేన్. హల్లెలూయా. బాడిగండ్లలో ఎవరెవరు ఉన్నారు? కొంచెం చేతులు పైకెత్తండి. 1 2 3 4 5. బాడిగండ్లలో
సుమారుగా బాడీకి ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు వండిస్తారయ్యా? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అంతేనా? లేకపోతే 4 సంవత్సరాలు. ఏదో ఒక రోజు సొంతిల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళాల్సిందే, అంతేనా? ఒక్కొక్కరు బాడిగండ్లలో ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఏదో ఒక రోజు ఖాళీ చేయమంటారా? అంతేనా? అది ఈ భూమి మీద మన బ్రతుకు. ఇది బాడిగల్లి ఈ ప్రపంచం. ఏదో ఒక రోజు కన్ను మూయాల్సిందే. ఎక్కడికి చేర్చబడాలి? పరలోక రాజ్యముకి. యుగ యుగాలు అది మన సొంత ఇల్లు, అది మన సొంత గడ్డ. 3 నాళ్ళ ముచ్చట కోసం కొట్లాటలు, 3 నాళ్ళ ముచ్చట కోసం పదవి వ్యామోహాల కోసం కొట్లాటలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, చంపుకోవటాలు, నరహత్యలు. ఆడెవడో బారిని వీడు, వీడెవరో బారిని వాడు నరకాగ్నికి ఆహుతిగా మార్చబడి ఒకరోజు ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత నరకములో పొగ మండుచు ఉన్న అగ్నిలో కాల్చబడుతున్నారని ఒక్కొక్కరు. కొంతమంది తాగుతూ 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 కన్ను మూసేస్తున్నారు కదా. అరే ఎందుకు చచ్చిపోయారా ఆడు అని చెప్పి అడిగితే ఏమంటున్నాడో తెలుసా? అయ్యో 2 క్వార్టర్లు తాగాడు, గొట్టక్కమన్నాడు. 2 క్వార్టర్లు తాగాడు, గొట్టక్కమన్నాడు. ఆ గొట్టకేసాడంట, గొట్టక్కమన్నాడంట. చూడండి ఎక్కడికి వెళ్ళి ఉంటారు వాళ్ళు? నరకం. నరకం. అది యేసు ప్రభువుకు చోటిస్తే నీ భవిష్యత్తు మారిపోతుంది. హల్లెలూయా. మారిపోతావు అని చెప్పింది చేస్తే మన బ్రతుకులే మారిపోతాయి. యేసు ప్రభు నన్ను 2000 సంవత్సరంలో నన్ను సేవకు పిలిచాడు. నేనేమో అరటిపళ్ళే అని చెప్పి అరటిపళ్ళు వ్యాపారానికి పోయినా. కలెక్టర్ అవుతాడా దావీదు గారి కొడుక? చదివినా దేవుడి మాట వినకుండా సేవకు రాకుండా మతి మరుపుని దేవుడు చేసాడు. చదువుకు పనికి రాకుండా అయిపోయా. వ్యాపారం చేశా, వ్యాపారంలో నష్టం. ఆ మద్రాసు బస్ స్టాండ్ దగ్గర మామిడి పండ్లే, అందరూ మామిడి పండ్లు అందరూ పోతాయి. నా దగ్గర నా పొట్టలో ఉన్న మామిడి పండు ఒక్కడు కూడా కొనరు. అదేంటో నా ముఖం చూసి నా పోతారా? పక్కనోడి దగ్గర కొంటాడు. ఏం కనిపిస్తుందో కానీ అంటే దేవుడు ఏం చెప్పాడు? నా సేవ చేయరా బాబు అని అంటే, నీ గుండెలో నాకు అంత చోటీరా బాబు అని నేనంటే చీచి అని చెప్పాను. యేసు ప్రభువుని నేను దూరం చేశాను కదా. వ్యాపారం అందరూ జరిగింది, నాకు జరిగింది. సరే అరే అది దాంట్లో పనికిరావు కానీ అదిగో ఆ 2 ఎకరాల్లో పంట పండించు. అందరికి పంటలు పండుతాయి బాగా, నాకు మాత్రం ఓదర్లు పండుతాయి. చూసారా? దేవుడి మాట వినకపోతే నా పరిస్థితి ఏమైపోయిందో. చివరికి ఆటో వేశారు. ఆటోలో కూడా రోజుకొకడు కొట్టడం, వాడికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. నాకు జరిగింది. ఈ సంపాదించింది ఆ స్టేషన్లోకి పెట్టడం. అప్పుడు ఇంట్లో నాకు కౌటింగ్, అందుకన్నా పోయేదా ఆటోకా అని చెప్పి నన్ను కౌటింగ్ మా అమ్మ కర్ర తీసుకొని ఏం చేద్దాం? ఎందుకు అలా జరుగుతుంది ఆలోచించానండి నేను. ఓహో, ప్రభుకు చోటు ఇవ్వలేదు, నేను వాక్యానికి చోటు ఇవ్వలేదు అని చెప్పని. అప్పుడు వాక్యానికి ఎప్పుడైతే చోటు ఇచ్చానో దేవుడు ప్రశాంతతనిచ్చాడు. కొట్ట చోపట్లు. హల్లెలూయా. నువ్వు కూడా యేసు ప్రభుకు అంత చోటు. ప్రసవల పాక లాంటి నా బ్రతుకు మారింది. ఇప్పుడు సువాసన ఆయన నాకు అనుగ్రహించాడు. నువ్వు కూడా ఆయనకు చోటిస్తే నీ గుండెల్లో నీ బ్రతుకు సువాసనగా మారిపోతుందండి. ఈ ప్రతి ఒక్కరు ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఒక్కొక్కరికి కోపం అనే బలహీనత, ఇదొక బలహీనత. ఈ బలహీనత మాయమైపోతుంది నీవు యేసు ప్రభువుకు అంత చోటిస్తే. కొంతమందికి ఆ భూత మాట అనందే ఆ మాట రాదు, అదొక బలహీనత. ఈ బలహీనతలన్నీ మారిపోతాయి, పారిపోతాయి. ఎవరు అడుగు పెడితే యేసు యేసు యేసు. హల్లెలూయా. బ్రతికే మార్చేస్తాడయ్యా, బ్రతికే మారిపోతుందమ్మా. యేసు ప్రభువుకు అంత చోటిచ్చి చూడు. పశువుల పాక లాంటి నా బ్రతికే మారింది. నీ బ్రతుకును కూడా దేవుడు మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. మార్చేస్తాడు, మారిపోతుంది. ఇస్తావా? యేసు ప్రభువుకు అంత చోటిస్తావా?
నీ బ్రతుకులో ఒక అద్భుత కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు రాబోతున్న 2022లో నీవు చూచెదవు గాక. ఆమేన్, హల్లెలూయా. నేను చిన్న పిల్లడప్పుడు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటాయి కొన్ని చర్చిల్లో. నేను ఎప్పుడైనా ఏదైనా ఆట ఆడుకుంటా ఆ భోజనం టైంకి అక్కడికి పోతా. 12 గంటలు కదా భోజనం టైము, ఆ భోజనం టైంకి అట్లా పోతా. అప్పుడు ఏ సిస్టర్ ఏం ప్రార్థన చేస్తుంది, ఏ అన్న ఏం ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి చెవి అట్టేస్తుంటా. ఒక్కొక్క అన్న ప్రార్థన చేస్తుంటాడండి, ప్రభువా అయ్యా ఇదిగో 20 లక్షలతో పెద్ద బిల్డింగ్ కట్టాలయ్యా, అనుగ్రహించయ్యా ప్రభు. ఇది ప్రార్థన కొంతమందిది. ఇంకొక సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎంట ఏం చేస్తుంది ఈ అక్కని, రమేషే ఎవరు రమేష్ అని చెప్పి, రమేష్ బాబు కాదు, ఓహో ఈ అక్కి ప్రార్థన చేస్తుందని చెప్పి ఇంకొక అక్క దగ్గరికి వెళ్ళి అట్లా వింటుంటా. ఇట్లా వీళ్ళందరూ ప్రార్థన ఎవరి కోసం ఉంది? లోకం కోసం. డబ్బు వ్యామోహం, పదవి వ్యామోహం, ఉద్యోగం మంచిదే, కానీ అన్నిటిని మించి నీకుండాల్సినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? నా బ్రతుకులోకి నువ్వు రానాయనా, నాలో ఉదయించయ్యా, నా బ్రతుకు మారిపోతుంది, నాలోకి రా ప్రభువా. డబ్బు అది వస్తుంది పోతుందండి, అది అవసరమే, కానీ దానిని ఎక్కువ అడగకూడదు. యేసు ప్రభువు తెలీదా నీ బ్రతుకులోకి ఎవరు వస్తే మంచిదో? రమేష్ బావ చేసుకుంది. రమేష్ బావ తాగుబోతు రోజు వచ్చి కోటింగ్. ఇప్పుడు రమేష్ బాబు వద్దంటే ఎవరిని అడగాలి మనము? ఎవరిని కోరుకోవాలి మనం? నీ బ్రతుకులోకి ఎవరు రావాలని కోరుకుంటావు? నా బ్రతుకులోకి ఎవరు రావాలని కోరుకోవాలి? పశువుల పాక లాంటి కంపు కొడుతున్న నా బ్రతుకులోకి నువ్వు రా ప్రభువా. ఎవరు రావాలి? ప్రభు రావాలా. నువ్వు ఉదయించయ్యా, నీ కాపుదల నాకు అవసరమయ్యా, నీ రక్షణ భాగ్యం నా మీద కుమ్మరించయ్యా. నువ్వు లేనిదే నేను లేనయ్యా, నా కుటుంబం లేదయ్యా, నా బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తు అనుగ్రహించయ్యా. ఇది ప్రార్థన. అంతేగాని 2 కోట్ల రూపాయలు ఏం చేస్తాయి? మంచిదే, కోట్ల రూపాయలు ఏం చేస్తాయి? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలవా? తీసుకుపోలేవు. ఎవరు తీసుకొని పోగలరు? నజరేయుడైన యేసు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చు ఉండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. బాగా గమనించండి, వాళ్ళు జ్ఞానులు. భారతదేశంలో నుంచి ఒక జ్ఞాని బయలుదేరాడు.
భారతదేశం నుంచి ఒక జ్ఞాని బయలుదేరాడు, ఒక 4-5 బయలుదేరారు. కానీ లాస్ట్కి ఎంతమంది మిగిలారు? 3. వీళ్ళకి తెలుసు యేసు ప్రభు పుడతాడని. వీళ్ళెవరు? జ్ఞానులు. లేఖనాల ప్రకారం బైబిల్ని తెరచి చూచి యేసు ప్రభు ఫలానా టైంలో ఫలానా దగ్గర పుడతాడు దీనిని గ్రహించి యేసు ప్రభు చుట్టే చోటుని వెతుకుతూ ఉన్నారు. అర్థం కావట్లేదు వాళ్ళకి. అప్పుడు నక్షత్రం, గొప్ప వెలుగుతో ఉన్న నక్షత్రం, ఆ నక్షత్రం ఒక వింతగా ఉంది. ఆ నక్షత్రం అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని చూచి అజ్ఞానులు అలా వెళ్తూ ఉన్నారు. ఆ నక్షత్రం ఎటువైపుకి వెళ్తే అటువైపుకి వీళ్ళు వెళ్తూ ఉన్నారు. చివరిగా ఆ బెత్లెహేము ఆ ప్రాంతాల్లో ఆ పురవీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది సైనికులు వచ్చి, ఎవరో మీరు మా ఏరియాకి వచ్చారు, ఎంతమంది మీరు? అయ్యా, యేసు ప్రభు ఇక్కడ పుడతాడంట, యూదుల రాజు అంట, ఆయన పుట్టే సమయం గడియ దగ్గర పడింది అని చెప్పని వాళ్ళు అన్నటప్పుడు యేసు ప్రభు పుడతాడా? ఎవరైనా? యూదుల రాజు మా రాజు కదా, మరలా ఇంకొక క్రొత్త రాజు ఎవరు? ఏదైనా బంధించండి రారా బయటికి, రారా రాజుగారి దగ్గర పోతాం, రారా. ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. ఎవర్రా మీరు? అయ్యా, యూదుల రాజుగా పుట్టి ఒక ఆయన, సాక్షాత్తు దేవుడు, ఆయనే ఈ బెత్లెహేము పురములో పుట్టబోతున్నాడు. అదిగో మేము ఆయన వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాము అని చెప్పాను అన్నటప్పుడు, విడిచిపెట్టండి రా వాళ్ళని, నేనే రాజునైతే నాకు వ్యతిరేకంగా ఇంకెవర్రా రాజు? ఇదిగో మీరు ఆ రాజు ఎక్కడున్నాడో తెలుసుకొని నాకు చెప్పండి అని చెప్పి వాళ్ళని పంపించేశాడండి. హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి మనకు చెప్తారు ఎక్కడ పుట్టాడని. వెంటనే మనం ఏం చేయాలో తెలుసా? ఆ రాజు వాళ్ళని చంపేసేయాలి మనం. ఇది ప్లాను. వీళ్ళు వెళ్ళారు. అలా వెళ్ళగానే మరలా ఎవరు కనపడ్డారు? నక్షత్రం. అలా యేసు ప్రభు దగ్గరికి ఆయన పశువుల పాకలో కొడితి తొట్లో ఆ పొత్తి గొడ్డల మధ్య పడుకున్న అక్కడికి ఆ వెలుగు అలా ప్రసరించిందండి. ఆ నక్షత్రం నుంచి అలా ఆయన మీద పడ్డటప్పుడు ఓహో, ఆ జ్ఞానులు అనుకున్నారు, ఓహో యేసు ప్రభు అక్కడ పుట్టాడు, పదండి అని చెప్పని అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనిస్తే ఆ నక్షత్రమే కదా యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అలాగే నక్షత్రం ఏ విధంగా వెలుగుతూ ఉందో నువ్వు కూడా వెలగాలి. నేనేంటి లైట్ లాగా వెలగడం ఏంటి అని నువ్వు అనుకుంటున్నావా? వెలగడం అంటే అర్థం ఏంటో తెలుసా? మన పాపపు జీవితం మారిపోయి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడమే నువ్వు వెలగడం. హల్లెలూయా. ఎవరైతే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళని ఏమంటారో తెలుసా? వెలుగుతూ ఉన్నవారు. కొట్టొచ్చప్పట్లో. హల్లెలూయా. వెలగాలి. సత్క్రియలు అంటే మంచి జీవితం అనే వెలుగు వెలగాలండి. నిన్ను చూడగానే వెలుగు కనిపించాలి ప్రజలకు. ఆ నక్షత్రం ఏ విధంగా యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని వెళ్ళిందో, యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా నక్షత్రం తీసుకొని వెళ్ళిందో నువ్వు కూడా వెలుగుతూ అనేక మందికి సువార్త ప్రకటించి యేసయ్య పాదాల దగ్గరికి తీసుకొని రావాలి. హల్లెలూయా. నువ్వు పాడే పాట ద్వారా అనేక మంది మారాలా. నువ్వు మాట్లాడే మంచి ప్రవర్తన ద్వారా అనేక మంది మారాలా. అరే ఏంట్రా బాబు ఇతను మారిపోయాడు, అతను అంతకు ముందు బీడి తాగేవాడు కదా, ఇప్పుడు బీడి తాగట్లేదు, ఏమైంది? అరే యేసు ప్రభు నమ్ముకున్నాడా? మనం కూడా నమ్ముకుంటే మన బ్రతుకులు కూడా మారుతాయి కదా.
అంతకుముందు సీసా పట్టుకునేవాడు, బారుల్లోకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైందిరా బాబు, అరే బూతు మాటలు మాట్లాడేవాడు, ఇప్పుడు మంచి మాటలు వస్తున్నాయి, అరే ఏమైందిరా బాబు. నీలో మంచి ప్రవర్తన అనే వెలుగును చూడాలి ప్రజలు. హల్లెలూయా. ఆ నక్షత్రం ఏ విధంగా అయితే ఏ విధంగా యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చిందో ఆ జ్ఞానులను, నీ ప్రవర్తన, నీ మంచితనం, సత్క్రియలు అనే వెలుగుతో అనేక మందిని నక్షత్రం వలె ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని వచ్చేదవు గాక. హల్లెలూయా. మారాలండి. ఎంతకాలం చేస్తాము దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన? వెలగవా? చీకట్లోనే ఉంటావా? వెలుగులోకి రావా? నువ్వు వెలిగి అనేక మందికి వెలుగుగా ఉండలేవా? ఇది ఎంత మంచి భాగ్యం ఇది. నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది. చీకట్లోనే ఉంటే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తామండి. ఎంతకాలం ఉంటాం నరకానికి వెళ్ళే ఆ రోడ్డులో? వెలుగు రోడ్డులోకి రాలేమా? ఎంతసేపటికి చీకటి రోడ్లోనే ఇష్టంగా ఉంటామా? మారమా? మారకపోతే నరకం, మారకపోతే దేవుని కాపుదల ఉండదు. ఇటు చూసిన అలా ఉండడం లేదండి. ఏమైంది అని చెప్పానంటే, నీళ్ళు తాగాడా గొట్టకము. ఈయన నీళ్ళని తీసుకొని నీళ్ళు తాగితే కూడా కొంతమంది చనిపోతున్నారండి. నిజం. అరే ఏంద్రా బాబు అని చెప్పని, ఏమైందిరా బాబు, ఇంకొక నిమిషం ఉంది 12 గంటలకి, ఇంకెన్ని నిమిషాలు ఉన్నాయి? 1 నిమిషం. నేను టయాన్ని పాటిస్తున్నా. 1 నిమిషం ఉంది, ముగిస్తున్నా. హల్లెలూయా. ఆ నక్షత్రం అయిపోయింది. అందరూ దయచేసి కూర్చోండి. 1 నిమిషం ఉంది, ఇంకా ముగిస్తాం. 12 గంటలకి 1 నిమిషం ఉంది. చూడండి, కావాలంటే 6 నిమిషమే. అయిపోయిందా? అయిపోయింది. అవి ముళ్ళు ఎటు తిరిగి ఎట్లా వచ్చే లోపల అయిపోతే నేను ముగిస్తా. హల్లెలూయా. నక్షత్రం లాగా మన బ్రతుకులు కూడా మారుదుము గాక, కొరపులో వర్తిల్లుదుము గాక, దేవుని ఆత్మచేత నింపబడుదుము గాక, యేసు ప్రభువుని మన గుండెల్లో పుట్టించుదుము గాక, వాక్యమైన దేవుడు మన గుండెల్లో పుట్టును గాక. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కొంతమంది నేను కొట్టమన్నాను అన్నమన్నానని అంటున్నారు కానీ అసలు నవ్వే లేదని మహాల్లో. ఇప్పుడు చూద్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అదే ఇప్పుడు నాతో చెప్తున్నారు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే. హల్లెలూయా. 12 అయిపోయింది. కేక్ కటింగ్. హల్లెలూయా.